నా యూట్యూబ్ ప్రేక్షకులకు కేసు ప్రయాణం చేస్తున్నాను. ప్రజల్లో తిరిగి నిత్యం ప్రజల మధ్యన ఉండే ఒక ప్రజానాయకుడు విగతజీవిగా మారి బెటికి అంకితమై 6 నెలలుగా సభ్య సమాజానికి దూరం ఉన్న రామకృష్ణారెడ్డి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. వీరు ఎక్స్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ మరియు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ యాదాద్రి డిస్ట్రిక్ట్ అధ్యక్షులు కూడా. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను పొలిటీషియన్, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఎక్స్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కూడా. సార్, మీకు ఏ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ప్రజెంట్? నాకు లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మొదలు ఇక్కడ కాళ్ళ దగ్గర చిన్న పుండు అయి ఉండే. ఆ పుండు కొద్ది రోజుల తర్వాత అటు ఇటు మానింది. ఆ తర్వాత మళ్ళా ఆల్ ఆఫ్ సడన్గా ఆగస్టు 24th నాడు ఒకటేసారి అరికాల నుంచి మొకాల దాకా 2 కాళ్ళకు వందల సంఖ్యలు పుండేది. చిన్న కురుపులు లెక్కయి తెల్లారితోరకు మళ్ళీ పెద్ద బొగ్గలు లెక్కయి చేస్తే హాస్పిటల్కి పోతే అవన్నీ కట్ చేసారు. కాళ్ళు బాగా వాకొచ్చి నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయాయి. అయితే ఎన్ని యాంటీబయాటిక్స్ మందులు తిన్నా కానీ రోజుకు 27-28 ట్యాబ్లెట్లు, ఉదయం 6 సాయంత్రం 6 ఇంజక్షన్లు ఎన్ని తీసుకున్నా కానీ అసలు ఏ మందులు పనిచేస్తలేవు. రోజంతా పుండ్లు విపరీతంగా అవుతా ఉన్నాయి. మీరు అంటే డైరెక్ట్గా వచ్చినా హాస్పిటల్స్ అడిగి తిరిగిందా? చాలా హాస్పిటల్లోకి పోయినా, కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయినా. సరే, పొలిటీషియన్ కాబట్టి మా పై నాయకులు కూడా బాగా సపోర్ట్ చేశారు. డాక్టర్లు చెప్పారు, ఎంత చేసారు. కానీ ఎంత చేసినా సరే డాక్టర్లు కూడా వాళ్ళు ఏ రకంగా చేశారో ఏం చేశారో వాళ్ళ ఉద్దేశం ఏముందో అర్థం కాలేదు. కానీ మొత్తం మీద అయితే ప్రాబ్లం రోజంతా పెరుగుతుంది కానీ తగ్గలేదు. డాక్టర్ ఏంది లోపల బ్లడ్ వెల్స్ అన్ని బ్లాక్ అయిపోయినా సర్జరీ చేయాలన్నారు. ఇది మొదలేమో సెల్యులైటిస్ ప్రాబ్లం ఉంది, మందులు ఇస్తాం తక్కువ అవుతుంది అని చెప్పి ట్రీట్మెంట్ చేశాం. తర్వాత దాని సెల్యులైటిస్ నుంచి గ్యాంగ్రీన్గా మారింది. ఈ వాస్కులర్ సర్జరీ చేయాలి. ఈ వాస్కులర్ సర్జరీలో కూడా మొత్తం హైదరాబాద్లో ఒక 4-5 డాక్టర్లే ఉంటారు. బాగా ఖర్చుతో కూడుకున్న పని. వాస్కులర్ సర్జరీ చేస్తే తప్ప ఈ కాళ్ళు పుండ్లు మానయి, రక్త ప్రసరణ మొత్తం ఆగిపోయింది. మరి ఏళ్ళు కొట్టేయాల్సి వస్తుంది. ఏళ్ళు కొట్టేసినాక కూడా తక్కువ కాకపోతే సగం పాదం వరకు తీయాల్సి వస్తుంది. సగం పాదం వరకు కూడా కంట్రోల్ కాలేకపోతే మేము ఏం చేయలేము. అప్పుడు కాళ్ళు కూడా తీసేయాల్సి వస్తుంది అని చెప్పి బాగా 2 కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. 2 కాళ్ళకు వచ్చిన బీమారు కాబట్టి 2 కాళ్ళకు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు బాగా భయపెట్టించారు. నాకు కూడా భయం అయింది. ఇక తర్వాత ఇక్కడ హన్మకొండలో డాక్టర్ విఎస్ రెడ్డి హోమియోపతి మందులు ఇస్తున్నాడు. అంతకుముందు చాలామందికి తక్కువైంది అని చెప్పి కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎన్ని రోజులకు మీకు ఈ సఫరింగ్ అనేది ఉన్నదండి? నేను 4-5 నెలలు సఫర్ అవుతాను. 4-5 నెలల నుంచి సఫర్ అవుతున్నారు. మొట్టమొదటి పుండు వచ్చిన కానించే చూసుకుంటే 7-8 నెలల నుంచి బాగా సఫర్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆల్ బెడ్ ఆల్మోస్ట్ ఆల్ మంచాలకి అంకితం అయిపోయింది. టోటల్ బెడ్ రెస్ట్. అసలు బాత్రూమ్ కూడా ఇతరుల సహకారం లేకుండా బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడికి కూడా అంబులెన్స్నే రావటం జరిగింది. మేము కూర్చొనే పరిస్థితి, నిలబడే పరిస్థితి కూడా లేకుండా ఉన్నది కదా. అంబులెన్స్నే ఇక్కడికి రావటం జరిగింది. ఏమనిపించిందండి మీకు ఇంటర్నల్గా ఈ ఆవేదన అంతా, మొత్తం మీ సఫరింగ్ గురించి? ఏమనిపిస్తుంది, పొలిటికల్గానే బాగా తిరిగినోని కాళ్ళు తీసేయాలనే వరకు మనసులో ఒక ఆవేదన, బాధ. అది ఇక చెప్పుకుంటే అయ్యేది కాదు. కానీ అది ఒక అసలు కాళ్ళు లేకుంటే ఈ జీవితం ఎందుకు, కాళ్ళు కొట్టేసినాక ఈ జీవితం ఎందుకు, బతకాల్సిన అవసరం. బండెడు మందులు మింగినా కానీ బాగా పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా బాగా అవుతామా, బాగా బతకడతామా? ఇక సరే ఎట్లా అట్లా ఇక చచ్చిపోయే రోజు వచ్చింది కదా, సావేదో
ఈ హోమియోపతి చివరి మందుగా వాడదామనే ఉద్దేశంతో రావటం జరిగింది. చచ్చిపోదామన్నంత నొప్పి ఉండేది. భరించలేనంత నొప్పి, తీపులు, గుంజుడు, అసలు ఏం తినబుద్ధి కాకపోయేది. ఇక చాలా ఆవేదన అనుభవించింది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లున్నారు ఆ పరిస్థితుల్లో? ఏమనేవాళ్ళు మీతో? ఇక అందరూ కూడా బాధపడతారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళు నా బాధను పంచుకునే వాళ్ళు గారు, వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు గారు, వైద్యం చేసే డాక్టర్లే మాకే అంతుపట్టకుండా ఉన్నటువంటి పరిస్థితుల వాళ్ళు ఏమంటే మాత్రం ఏమవుతుంది. పేషెంట్ దగ్గరికి అంబులెన్స్లో రావడం జరిగింది. రాగానే చాలా కాలు చుట్టూ బ్యాండేజ్ ఉంది. వెంటనే ఆ బ్యాండేజ్ రిమూవ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రెగ్యులర్ డ్రెస్సింగ్ చేయడం, స్టెరైల్ చేయడం చూసి నాకు కొంచెం ఆశ్చర్యం ఏర్పడింది. నేచురల్గా ఏంటంటే బాడీ ఇన్సైడ్ నుంచి ఒక లేయర్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టెరైల్ చేసేసి ఎవ్రీడే క్లీన్ చేయడం వల్ల కోతి పుండు పుడితే నాకాగోక అనేది మా తాత అంటుండేవాడు. అట్లనే ఈ ప్రాసెస్ లోపల ఎవ్రీడే స్టెరైల్ చేయడం వల్ల ఇన్నర్గా వచ్చే లేయర్ని ఎప్పుడు ప్రతిరోజు మనం డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఉద్దేశంతో వారికి వెంటనే అడ్వైజ్ చేసేసి ఇవాటి నుంచి ఎలాంటిది కూడా మీరు అప్లై చేయకూడదు, న్యాచురల్ వదిలిపెట్టేసేయండి. మామూలుగా మీరు రోజు స్నానం చేసి నీళ్ళతో కడగండి, వాటిని స్టెరైల్ చేయాల్సిన అవసరం అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ రామకృష్ణ నాయుడు గారు ఫాలో అయ్యారు. కొంత ఇన్ఫ్లమేషన్ అంతా ఊజింగ్ కావడం, 1 by 1 డిశ్చార్జ్ కావడం, పైనుంచి కిందికి డౌన్వర్డ్ డైరెక్షన్లో మానుకుంటూ రావడం, ఫస్ట్ వచ్చిన పుండ్లన్నీ కూడా ఫస్ట్ వచ్చినన్నీ చివరిగా పోవడం, మొదలు వచ్చినన్నీ కూడా ముందే వెళ్ళిపోవడం, చాలా సిస్టమేటిక్గా ఆర్డర్లీ అయితే డాక్టర్ హెరింగ్ చెప్పాడో ఆ సిద్ధాంతం ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే క్రమంలో మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఇది చాలా డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు. అన్ని కార్పొరేట్స్ నేను హాస్పిటల్ పేరు చెప్పడం సమంజసం కావడం చెప్పట్లేదు. ఆల్మోస్ట్ ఒక రాజకీయ నాయకుడిగా అతనికి ఉన్న పలుకుబడి కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి రకరకాల కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అన్ని హాస్పిటల్ ఒక్కొక్క డాక్టర్ ఒక ఒపీనియన్ ఇచ్చారు. కొందరు సెల్యులైటిస్ అన్నారు, కొందరు గ్యాంగ్రీన్ అన్నారు, కొందరు ఇంటర్నల్గా ఉండే ఆర్టరీ బ్లాక్ అయిందన్నారు, వాటిని సర్జరీ చేయాలన్నారు. 15 lakhs 20 lakhs సర్జరీ కాస్ట్ అవుతుందని చెప్పారు. ఇవన్నీ రకరకాలుగా హైపోథీసిస్ ఇచ్చారు. చివరిగా కొంత డాక్టర్స్ ఏం చేశారంటే కంపల్సరీ మేము పెద్ద ప్రాణాన్ని కాపాడాలంటే ఫస్ట్ ఆ ఏళ్ళను కట్ చేస్తాం. ఆ ఏళ్ళు కట్ చేసిన తర్వాత కూడా పూర్తిగా నయం కాకుంటే పాదం వరకు కట్ చేస్తాం. పాదం వరకు నయం కాకుంటే ఆ 2 కాళ్ళు తీసేస్తాం. అంతవరకు పోతుంది. ఎందుకంటే మా ప్రైమరీ మోటో ఏంటంటే పేషెంట్ యొక్క చావు కాకుండా పేషెంట్ కోలుకోవడం కోసం అవసరం అవయాలు మొత్తం తీసేస్తామనే కాన్సెప్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇతను ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండేవాడు, ప్రజలను చూడకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే స్వతహాగా రాజకీయ నాయకుడు ఇతను. అట్లాంటి పరిస్థితుల్లో నాకు 2 కాళ్ళు లేకుండా నా జీవితం ఎందుకు, నేను విగతజీవిగా మారిపోయాను, నా పని అయిపోయింది, నేను చనిపోతాననే స్థితికి పోవడం జరిగింది. ఏ డాక్టర్ కూడా నీకేం కాదు అని ధైర్యం ఇవ్వలేదు. మానసికంగా కూడా అతన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఎవ్రీడే అతని పరిస్థితి రోజు బెడ్కి అంకితమై కనీసం బాత్రూంలో కూడా వెళ్ళలేని స్థితికి పోయింది. ఇక్కడ రాగానే మేము మొత్తం వాళ్ళు ఇచ్చింది ధైర్యం. ఆ తర్వాత ప్రకృతి సహజంగా చర్మం ఎట్లా మానాలో దానికి అవకాశం ఇచ్చాం, బాడీకి ఉండే నేచర్కి అవకాశం ఇచ్చాం. ఇంటర్నల్గా బాడీని స్టిమ్యులేట్ చేసి వదిలిపెట్టాం. సిస్టమేటిక్గా మానుకుంటూ వచ్చింది. మీరు ఆ కాలు ఏళ్ళని చూడవచ్చు, గ్యాంగ్రీన్ ఫామ్ అయింది. ఆ గ్యాంగ్రీన్ కూడా న్యాచురల్గా ఆ బ్లాకిష్ టోటల్లీ బ్లాకిష్ ఉంది. మా అనలైజ్ ప్రకారం కూడా బోత్ ది థర్డ్ రోస్ ఇన్వాల్వ్ అయినాయి. 2 థర్డ్ రోస్ ఇన్వాల్వ్ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అబ్జర్వ్ చేసిందంటే పాపం ఇతను కరప్టివ్ కాదు, నాన్ కరప్టివ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పొలిటీషియన్. సో ఫైనాన్షియల్గా పార్టీ నడపాలన్నా, కుటుంబాన్ని నడపాలన్నా ఆర్థికంగా కొంచెం బర్డన్ పడుతుందనే భావన ఉండడం వల్ల ఈ రోస్ ఇన్వాల్వ్ అయిన మేము అనలైజ్ చేసుకొని వాటిని రిజాల్వ్ చేస్తూ, సైకాలజికల్ రిజాల్వ్ చేస్తూ హీలింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా హీల్ అయింది. ప్రతి పిక్ కూడా మీకు ప్రయాణం చేసి చూపిస్తున్నాం. చూడండి స్టేజ్ బై స్టేజ్ ఎట్లా తగ్గుతుంది, ఒక్కొక్క స్టేజ్ ఎట్లా మానిపోయింది. లాస్ట్కి ఈవెన్ బాడీ మొత్తం సేవ్ అయ్యే క్రమం లోపల బాడీ చిన్న గిఫ్ట్ ఇస్తుంది నేచర్కు. చిన్న ఏళ్ళు టోను సాక్రిఫై చేసేసి ఎంటైర్ బాడీని సేవ్ చేసుకుంటుంది. ఇది చాలా డీటెయిల్గా ప్రయాణం చేస్తున్నాం, మీరు వీక్షించండి. సర్జరీ అనే దాన్ని చాలా వరకు నేను వ్యతిరేకిస్తాను. ఒకప్పుడు మన అమ్మ కడుపు వేయకుండానే పిల్లలు కనేది.
ఇవాళ మన పిల్లలు మన భార్య కడుపు కోసుకుని పిల్లలు కానీ స్థితికి వచ్చింది. దీని వెనుక ఏముంది అనేది, ఎంత వ్యాపారం ఉందనేది మీకు అర్థమై ఉంటుంది. దీన్ని నేను వ్యతిరేకిస్తాను, సర్జరీని వ్యతిరేకించను, వైద్య విధానం ఏ వైద్య విధానం వ్యతిరేకించాను. కానీ కోసే వాడిని మాత్రం నేను చాలా కఠినంగా కరుక్కోవడం అంటే వాడిని ఆల్మోస్ట్ ఆల్ నేను కట్టుకోవడానికి అంటాను. ఎందుకంటే వ్యతిరేకం కాదు, సర్జరీకి వ్యతిరేకం కాదు. 100 మంది పేషెంట్లకు 2 సర్జరీ చేయడం నాకు అభ్యంతరం లేదు. కానీ కడుపైన ప్రతి వాళ్ళని కడుపు కోసి పిల్లలు తీయడం అనేది మాత్రం చాలా వ్యతిరేకిస్తున్నాను. సర్జరీ అనేది అల్టిమేట్ కాదు. వైద్య విధానంలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయి. పేషెంట్కు హోప్ ఇచ్చి సిస్టమేటిక్గా మనం వైద్యం చేయగలిగితే రామకృష్ణ ప్రతి పేషెంట్ తీసుకురావచ్చు. అట్లా 100 కేసులు మేము చేస్తున్నాం. ఆల్ ఆర్ డాక్యుమెంటెడ్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఎక్కడ ఆధారపడకండి. ఎక్స్ట్రాడనరీ ట్రీట్మెంట్ ఉంది. మీకు అందుబాటులో ఉన్న వైద్యుని, ప్రకృతి ప్రేమికుడు కావచ్చు లేదా సహజంగా ఒక పేషెంట్ ప్రేమించే డాక్టర్ దగ్గర వెళ్ళండి. అద్భుతమైన వైద్యం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ రామకృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ నౌ? ఫైన్ మేడం. ఫైన్. ఓకే. ఎన్ని రోజుల తర్వాత వచ్చారు మళ్ళీ? దాదాపు 5-6 నెలలు అవుతున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చాలా బాగుంది. ఓకే. చూడొచ్చా ఒకసారి మేము మీ కాళ్ళు? ఏమంటారు? మీ కాళ్ళు చూపించండి. ఓకే. రైట్. ఇక్కడ అంతా నల్లగా అయిపోయి ఉండే కదండి? ఈ ఏలు మొత్తం నల్లగా ఉండే, అప్పుడు ఏలు మొత్తం నల్లగా ఉండే. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది, అదే పుండు. ఓకే. ఇవన్నీ మొత్తం మానిపోయినాయి ఇప్పుడు ఇదంతా? అన్నీ మానిపోయినాయి. అప్పుడు సెప్టెంబర్ 3rd 4th బహుశా ఇక్కడికి వచ్చినాడు ఇంత లావు కాలుండి అన్నీ బాగా బుగ్గలు లెక్క ఉండే, పుండు లెక్క ఉండే. మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చారు కదా ఆ రోజంతా? అవును. ఓకే. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ కార్లో కూర్చోలేక అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లోనే వచ్చినాం. ఈ కాదు కానీ ఈ రోడ్ పెట్రోల్ ఆ కాదు. ఈ కాలు ఇది మాత్రం ఏలు గోరు మందం, ఆ కీలు మందం ఊడిపోయింది. అది ఓకే. కీలు మందం ఊడిపోయింది. ఇక్కడ కూడా ఈ పుళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇవన్నీ బాగా ఉండే, ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. అప్పుడు సివియారిటీ బాగుండేది. అవస్థ ఇప్పుడు ఏం అవస్థ లేదు. ఆయిలెట్ అవస్థ నడుచుకోవాల్సిందే, ఇవాళ ఏం అవస్థ లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిందంటే థర్డ్ ఫింగర్ ఈజ్ అ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద థర్డ్ ఫింగర్ ఇన్వాల్వ్ అవుతుంది మన లాంగ్వేజ్ ప్రకారం. సో ఇక్కడ థర్డ్ టో ఇది ఇన్వాల్వ్ అయింది. మన దగ్గర సబ్సిక్వెంట్ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఈ ఇక్కడ టో మొత్తం ఊసిపోయింది ఇది లాస్ట్కు. అంటే నేచరు మన అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, మా హోమియోపతిలో హెరింగ్స్ లా అనేది మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. డాక్టర్ హెరింగ్స్ అమెరికన్ ఫిజిషియన్. ప్రతి రోగం కూడా పైనుంచి కిందికి పోవాలి, ఎబో డౌన్వర్డ్స్, సెంటర్ టు పెరిఫెరీ, లోపల నుంచి బయటికి విలువైన నుంచి విలువైన వ్యాలు పోవాలి. సో పోయేటప్పుడు ఏంటంటే పోతూ ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది, ఒక సునామీ వచ్చింది, ఒక భూకంపం వచ్చింది. అక్కడ కొంత మినిమం లాస్ తోటి కొంత తీసుకొని వెళ్ళిపోతుంది. అట్నే పెద్ద శరీరాన్ని కాపాడుకున్నప్పుడు చిన్న అవయవాన్ని శరీరం వదులుకుంటుంది. అది నేచర్ చెప్తుంది. ఎగ్జాంపుల్ బల్లి దాని ప్రమాదం వచ్చినప్పుడు దాని తోకని కింద పడేసేసి అది వెళ్ళిపోయి మళ్ళీ తోకని పెంచుకుంటుంది. అట్లానే ఇంత పెద్ద శరీరాన్ని తీసుకుపోయేటప్పుడు ఈ నేచర్ తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో కూడా ఇంత పెద్ద శరీరాన్ని వదిలిపెట్టి ఈ చిన్న ముక్కను తీసుకొని వెళ్ళిపోయింది. సో 100% లైఫ్ సేవ్ చేసే క్రమం లోపల చిన్న పాటలు లాస్ కావడం అనేది నేచర్ చెప్పే సత్యం ఇది. నార్మల్ వచ్చేసి ఇప్పుడు మీరు అప్పుడు కంప్లీట్లీ బెడ్ రీడ్ అని ఉన్నారు కదా హాస్పిటల్. అంటే జనరల్గా మీరు రూమ్కే అంకితం అయిపోయారు 3-4 నెలలు. ఇప్పుడు మీ పార్టీ యాక్టివిటీ కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మీరు యాక్టివిటీని ఎట్లా మీరు చేస్తున్నారు? ఎప్పటిలా యాక్టివ్ అయిపోయారా? ఎప్పటిలాగా దాదాపు యాక్టివ్ అయిపోయినా. November 29th దీక్షా దివాస్, ఆ రోజు నుంచి అన్ని కార్యక్రమాలను కూడా పాల్గొంటున్నా. ఆ రోజు కంటే ఇవాళ ఇంకా బాగా హుషారుగా తిరుగుతున్నా, మంచిగా నడవగలుగుతున్నా. నిన్న కేసీఆర్ గారు పార్టీ మీటింగ్ ఆఫీస్కి వచ్చి పార్టీ మీటింగ్లో వెళ్ళారు. నిన్న కూడా మీటింగ్లో వెళ్ళా. కాసేపు కూర్చున్నా, మీటింగ్ అంతా అయినా. కానీ అంతకుముందే 25th December నాడు నాకు బర్త్డే వస్తుంది. ఆ బర్త్డే రోజు కేసీఆర్ బ్లెస్సింగ్స్ తీసుకుందామని మరి ఇంటికి వెళ్ళినప్పుడు రామకృష్ణారెడ్డి గారు చాలా ఇబ్బందులు ఉన్నారు కదా, ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది
మంచిగా నడవగలుగుతున్నాం, మంచిగా ఉందంటే మంచిగా ఉంది సార్. ఆల్మోస్ట్ మీకు బయటపడ్డట్టే పడిపోయినా సార్, ఏం లేదు మంచిగా ఉన్నా అంటే ఏంది మరి ఎవరు లాస్ట్ ట్రీట్మెంట్ ఎవరిని ట్రీట్మెంట్ చేశారని అడిగాడు. సార్ మీకు కూడా తెలుసు, డాక్టర్ విఎస్ రెడ్డి హన్మకొండ తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు, వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి విఎస్ రెడ్డి చూశాను సార్. ఈ అలోపతిక్ మెడిసిన్స్ ఇవి కూడా ఇక నా బాడీ మీద పనిచేయలేదు, బాడీ రిసీవ్ చేసుకోలేదు. ఎన్ని మేము గోళీలు మింగినా ఎన్ని ఇంజక్షన్లు తీసుకున్నా ప్రయోజనం కాలేదు. ఆఖరికి మిత్రుల ద్వారా సలహా తీసుకొని హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ విఎస్ రెడ్డి బాగా చేసాడు. అంటే నిజంగా కేసీఆర్ గారు ఆ మాట వినగానే హోమియోపతిలో అంత బాగైందా, అంత ఉందా అని ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. హోమియోపతి మందులు కూడా ఇంత బాగా పనిచేస్తాయా అనే దాంట్లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏదేమైనా నిజంగానైనా గతంలో వాస్తవంగా హోమియో మందుల మీద కానీ ఈ హోమియో డాక్టర్ల మీద కానీ నాకు పెద్ద విశ్వాసం లేదు. నిజంగా చెప్పాలి, ఏ మాట కా మాట చెప్పుకోవాలనుకున్నప్పుడు నాకు నిజంగా విశ్వాసం లేదు. కానీ నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు హోమియోపతి మందులు అలోపతిక్ కంటే హోమియో మందులు బాగా పనిచేస్తాయి అనేది నేనే ప్రత్యక్ష సాక్షిని. చాలా బ్రహ్మాండంగా పనిచేసినాయి. ఒక మాట చెప్పాలంటే ఈ హోమియోపతి మందులు డాక్టర్ విఎస్ రెడ్డి నన్ను బయటపడేశాడు. లేకపోతే ఆ రోజుల్లో అయితే నేను నిజంగా చచ్చిపోతా అనే అనుకున్నా. ఆ చచ్చిపోయేదేదో ఈ హోమియోపతి మందులు చివరిగా వాడి చచ్చిపోదామనే కాకుంటే అదే అభద్రతాభావంతో వచ్చినా కానీ ఇప్పుడు మాత్రం ఆ హోమియోపతి మందుల మీద, హోమియోపతి డాక్టర్ల మీద నాకు సంపూర్ణ విశ్వాసం వచ్చింది, భద్రత వచ్చింది. చాలామంది కూడా నన్ను చూసిన వాళ్ళు నిజంగా హోమియోపతి మందులతోటే తక్కువైంది కదా. అసలు కొంతమంది అయితే నా అభిమానులు నిజంగా మేము బాగా చేసిన ఆయన ఎవరు సార్, ఆయన డాక్టర్ కాదు దేవుడు సార్, ఇక మాకు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, మేము కూడా పోతాం సార్ అని చెప్పి ఇప్పటికే చాలామంది వస్తున్నట్టు కూడా తెలిసింది. ఇవాళ కూడా సౌలరావణ గ్రామానికి సంబంధించిన ఒక రిటైర్డ్ టీచరు సంజీవ్ రెడ్డి అని ఇవాళ కూడా ఈ హాస్పిటల్కి వచ్చాడు. ఆయన కూడా చూపించుకోవడానికి ఆల్మోస్ట్ ఆ రోజు మీ పేరు చెప్పకుండా వస్తుంటారు. అంటే ఇక అది ప్రచారం జరిగింది. నేను పబ్లిక్లో ఉన్నా కాబట్టి, జనంలో ఉన్నా కాబట్టి, అరే మా సార్కి ఇట్లా అయింది కదా, ఇట్లా అయింది కదా అని చాలామంది బాధపడ్డే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూసి సార్ మేము పాత రామకృష్ణాడిని చూస్తున్నాం సార్ మీరు అని చెప్పి అంటున్నారు. అంటే నేను అంతకుముందు నిర్వీర్యంగా పడి ఉన్నవన్నీ ఇప్పుడు సంపూర్ణంగా మాట్లాడగలుగుతున్నా, సభలలో మాట్లాడగలుగుతున్నా, తిరగగలుగుతున్నా. ఇదంతా చూసి పాత రామకృష్ణాడిని చూస్తున్నాం సార్. ఏదేమైనా హోమియోపతి డాక్టర్ మిమ్మల్ని బాగా చేసిన ఆయన నిజంగా డాక్టర్ ఏమో అవునో కాదు కానీ ఆయన దేవుడే సార్ అని చెప్పి చాలామంది అంటున్నారు, చాలా సందర్భాలలో అంటున్నారు. వాస్తవం. మీకు ఆ కాలు డాక్టర్ దగ్గర మీరు వెళ్ళారు కదా, అన్ని హాస్పిటల్స్, అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళారు కదా, ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ప్రభుత్వం మీ 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 చేతిలో ఉన్నది కాబట్టి అప్పుడున్న మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కూడా మీ దగ్గర మీకు సలహాలు ఇచ్చి ఉంటాడు. అవును, హాస్పిటల్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ పంపించుంటాడు. సో హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు మీ అవస్థలు తగ్గేదా లేకపోతే అట్నే ఆస్తిలు ఉండేదా? వాళ్ళు మాట్లాడే దాంతో అసలు అవస్థ ఏమో కానీ బాధ పెరిగిపోయేది. అది పోగానే ఒక డాక్టర్ ఏమో అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఇది ఆపరేషన్ సర్జరీ చేయాలి, 45 days హాస్పిటల్నే ఉండాలి, ఒకవేళ సర్జరీ సక్సెస్ కాకపోతే క్రమేణా కాలు కట్ చేసుకుంటూ పోవాల్సిందే, మొత్తం మొదలై గ్యారెంటీ ఇవ్వలేము మీకు, మీరు దానికి ప్రిపేర్ అయ్యి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రిపేర్ కావాల్సిందే కానీ కాలు కాపాడే గ్యారెంటీ మేము ఇవ్వలేమని చెప్పారు డాక్టర్. అట్లా ఇంకో డాక్టర్ దగ్గర ఇంకో ఎవరి దగ్గరికి పోయినా కానీ ఇదే మాట చెప్పేది తప్ప ఏం కాకపోతే నీకు అని పరిశీలించిన వాళ్ళు అయితే వదలరు. మనం వైద్యం చేసిన తర్వాత వాళ్ళు కాలు తీసేస్తున్నారు, కానీ మనం వైద్యం చేసిన చిన్న గోరుతో వెళ్ళిపోయింది లాస్ట్ ఎండింగ్. అంటే ఆ బాడీ శరీరం తీసుకున్నది, వాస్తవం తీసుకున్నది. సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు ఆ వైద్యం డాక్టర్ కలిసినప్పుడు కావచ్చు, మానసికంగా అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో ఉన్నారు. మానసికంగా కూడా అప్పుడు ఇక నా పని అయిపోయింది అని అనుకున్నా. ఇప్పుడేమో ఇక ఏం కాదులే, ఇక కొన్ని రాజకీయం చేయగలుగుతా, ప్రజలలో ఉండగలుగుతా అనే నమ్మకం వచ్చింది నాకు కూడా. ఇప్పుడు ఇంకా మీరు ఏమైనా మందులు వాడుతున్నారా రామకృష్ణ గారు? వేరే మందులు ఏం వాడుతున్నాను. ఆ రోజు నేను ఈ September 3rd or 4th వచ్చిన నాడే బీపీ గోలి, షుగర్ గోలి, కొలెస్ట్రాల్ గోలి, బ్లడ్ టిన్నర్ ఏంటంటే అన్నీ 14-15 గోళీలు రెగ్యులర్గా ఉండే. ఈ పుండ్ల కోసం అదనంగా ఇచ్చినట్టు కలుపుకుంటే 27-28 గోళీలు ఉండే. ఏ గోళీలు వాడకి ఇవ్వాలటి నుంచి ఒకవేళ
నొప్పులు అతి తీవ్రంగా ఉండి భరించలేకపోతే ఒకటి నొప్పుల గోలు ఉండేది, పేరు జ్ఞాపకం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఆ నొప్పుల గోలు భరించలేకపోతే కానీ వేరే ఏ గోళీలు వేసుకోవద్దన్నారు. వాస్తవంగా ఈ 5-6 నెలల కాలంలో కూడా ఒక 7-8 గోళీలు వేసుకోవచ్చాయి నొప్పి తీవ్రంగా ఉండి భరించలేనప్పుడు. ఇక బీపీ గోళీ అయితే ఒకటి కూడా వేసుకోవాలి ఆ రోజు నుంచి అరటి వరకు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, షుగర్ గోళీలు ఆ రోజు నుంచి అరటి వరకు ఇవి కూడా అంతే, ఒక 7-8 గోళీలు వేసుకోవచ్చు. ఎప్పుడైనా షుగర్ పెరిగితే నాకే కొంత తెలుస్తుంది. ఆడాడ చురుకులు పొట్లు వచ్చినట్టు, ఏదో అయినట్టు, కడుపులో మండినట్టు ఏదో అయితే అవసరం లేదు మీకు. మీరు ఆ షుగర్ గోళీ కూడా వేసుకోకండి. వేసుకుంటలేను. ఈ 5-6 నెలల నుంచి రోజు 2 గోళీలు వేసుకునేది షుగర్ గోళీలు, రోజు 2 వేసుకునేది. ఈ 5-6 నెలల నుంచి ఒక 7-8 గోళీలు వేసుకున్నాను అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి. ఎప్పుడైనా ఫుడ్ జర ఎక్కువ అనిపించినాడు, లేకపోతే ఏదన్నా కొంచెం డౌట్ ఉన్నాడు, షుగర్ పెరిగినట్టుంది అనే డౌట్ వస్తే ఒక గోలు వేసుకునేద్దాం. షుగర్ కూడా టెంపరీ పెరిగి మన నార్మల్కి వచ్చేస్తారు. మీరు ఆ టైంలో కూడా గోలు వేసుకోకండి. మీరు షుగర్ క్యూర్ అయిపోయింది, మీ బీపీ పోయింది, మీ కొలెస్ట్రాల్ నార్మల్ అయిపోయింది, మీ కలర్ కూడా వచ్చేసింది, మీ ఫేస్ కలర్ వచ్చేసింది, మొత్తం యథాస్థితికి వచ్చింది. మీరు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. ఉంటున్నారు యాక్టివ్గానే. నేను కూడా చాలామంది అంటున్నారు, నాకు కూడా యాక్టివ్ అనిపిస్తుంది. నాకే తెలుస్తుంది కదా. అదివరకు అసలు నడవలేకపోయినా, ఇప్పుడు ఉడకలేకపోయినా నడుస్తున్నా, మామూలుగా నడుస్తున్నా. మీ వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం. ఓకే. మా ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? చివరి సందేశం. ఈ అలోపతిక్ వైద్యంలో పనిచేసే డాక్టర్లంతా ఈ బ్లాక్మెయిల్ చేసేదో లేకపోతే జనాన్ని మోసం చేయడానికో పనికొస్తున్నారు తప్ప పేషెంట్కి ధైర్యం చెప్పి మందులిచ్చే పరిస్థితి లేదు. అందుకనే డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది, మంచి వైద్యం అందుతుంది. మొన్నగా ఒక వ్యక్తి అంటుండే నాతోటి, సార్ మీరు అలోపతిలో కోలుకుంటేనేమో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సార్, హోమియోపతిలో కోలుకుంటే ఇక మళ్ళీ రాదు సార్ అని అన్నాడు. అది నిజమే అనిపిస్తుంది నాకు కూడా. అంటే హోమియోపతి వైద్యంతో ఏ పేషెంట్ అయితే ఆరోగ్యం పొందుతాడో, అనారోగ్యం బారి నుంచి ఆరోగ్యంలోకి వచ్చేస్తాడో, మళ్ళీ తిరిగి మళ్ళీ అనారోగ్యంలోకి పోతాడనేది మాత్రం అనుకుంటారు. మాది పర్మనెంట్ క్యూర్ అనేది, అందుకోసం మా పేరు వచ్చింది మాకు, పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అఫ్కోర్స్ ఉండొచ్చు, కానీ మొత్తమే విశ్వాసం అయితే హోమియోపతి డాక్టర్ల మీద, మందుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఓకే, నమస్కారం. ఈ కేసు మొత్తం వైద్యం చేసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. నాతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా చాలా ఆనందంగా చూశాను, వాళ్ళ కళ్ళలో చూశాను. పేషెంట్ నడవలేని స్థితి నుంచి నడిచే స్థితికి వెళ్ళడం, ఆర్థికంగా ఏం చేయలేని స్థితి నుంచి నేను ఏమైనా చేయగలుగుతున్న స్థితి రావడం, రాజకీయంగా నేను ప్రజల మధ్యలో ఉండలేకపోతున్న స్థితి నుంచి ప్రజల మధ్యకి వెళ్ళిపోవడం. దాంతో ఒక పేషెంట్ ఆరోగ్యం కాదు, పేషెంట్ చుట్టూ ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మారుతుంది. వాళ్ళ ఆలోచన సరి మారుతుంది, వాళ్ళ నిద్రలో, వాళ్ళ ఆకల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ నేను గమనించాను. రామకృష్ణారెడ్డి గారి ఫేస్ నాకు కొంచెం చాలా సాడ్, బ్లాకిష్ ఫేస్ ఉండేది. ఈరోజు వారి ఫేస్ చాలా చైతన్యంగా ఉంది. అతను నిత్యంగా చూసే ప్రతి వాళ్ళు కూడా నోటీస్ చేయవచ్చు, ఎందుకంటే ప్రజల మధ్య నుండి కూడా చాలామంది చూసి ఉంటారు. ఆ వ్యత్యాసం చాలా క్లియర్ కనిపిస్తుంది. అల్టిమేట్గా రామకృష్ణారెడ్డి గారు సక్సెస్ అయిన కేసు ఒక మెడికల్లీ ఒక మెరాకిల్ అనొచ్చు. ఇంతను ఒక వైద్యుడు కూడా నాకు ఈ వీడియో చూస్తే క్రమం లోపల ఈజ్ మెడికల్ మెరాకిల్ సార్, చాలా అద్భుతంగా చేశారని కూడా అప్రిషియేట్ జరిగింది. ఇట్లాంటి కేసులన్నీ కూడా మా హోమియోపతిలో మంచి మందు ఉంది. ఇదే కాదు, ఇప్పుడు మేము చాలా క్యాన్సర్ కేసెస్ కానీ, మీరు కరోనా పీరియడ్లో నేను కొన్ని వేల మంది కరోనా న్యాయం చేశాను. ఎంతోమంది కూడా అన్ని డాక్యుమెంట్ కేసు మా దగ్గర ఉన్నాయి. అట్లా ప్రతి కేసు కూడా మేము డాక్యుమెంట్ చేస్తున్నాం. మేము న్యాచురల్ బేబీస్ కూడా మేము సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం ప్రయత్నం చేస్తూ, పుట్టిన ప్రెగ్నెన్సీలో డీల్ చేస్తూ న్యాచురల్ బేబీస్ కూడా, అంటే ఎలాంటి వ్యాక్సిన్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ బేబీస్ కూడా నేను సమాజంగా పరిచయిస్తున్నాను. నేను కొత్త సమాజం ఊహించుకుంటున్నాను. ఆ కొత్త సమాజంలో చాలామంది సభ్యులుగా చేర్చి ఒక భావితరాన్ని అద్భుతంగా నిర్మించాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం ఉంటే చాలా నేను చేసి మీ ముందు ప్రయాణం చేసే అవకాశం నాకుంది, చేయగలుగుతాను నేను. నమస్కారం.